ఓ మోసాల బాబు, ఓ మోసాల బాబు, ఓ మోసాలయ్యా, నువ్వు ఎలాంటి వాడివో, నీ కూటమి ఎలాంటిదో చెప్పడానికి కేవలం ఈ ఒకే ఒక పాంప్లెట్ సరిపోదా అని అడుగుతా ఉన్నాను. ఓ మోసాలయ్యా, ఓ మోసాల బాబు, నువ్వు ఎలాంటి వాడివో, నీ కూటమి ఎలాంటిదో చెప్పడానికి ఈ ఒక్క పాంప్లెట్ సరిపోదా అని అడుగుతా ఉన్నాను. ఇది గుర్తుందా మీ అందరికీ? ఇది 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో కూటమిగా ఇదే ముగ్గురితో కలిసి, ఇదే ముగ్గురి ఫోటోలతో ముఖ్యమైన హామీలు అన్నట్టు మీ ప్రతి ఇంటికి ఆయన సంతకం పెట్టి పంపించాడు ఆ రోజు 2014లో. గుర్తుందా ఇది? గుర్తుందా అన్నా? గుర్తుందా అన్నా ఇది? ఎక్కడ మీరు మర్చిపోతారేమో అని ఇదే ఈటీవీలోనే, వారి ఈటీవీలోనే, వారి టీవీ5లోనే, వారికి సంబంధించిన ఏబిఎన్లోనే అడ్వర్టైజ్మెంట్లు కూడా ఊదరగొట్టారు. మరి 2014లో స్వయంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి వీళ్ళ ముగ్గురి ఫోటోలతో ఈ పాంప్లెట్ ముఖ్యమైన అంశాలంటూ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్లో ఆయన ఏం చెప్పాడు, ఆయన ఏం చేశాడు అన్నది అడుగుదామా? అడుగుదామా అన్నా? అడుగుదామా తమ్ముడు? అడుగుదామా అక్క? అడుగుదామా? మరి ఇది 2014లో ఇంటింటికి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి పంపించిన ఈ పాంప్లెట్లో ముఖ్యమైన హామీలు అంటూ ఆయన చెప్పిన ఈ పాంప్లెట్లో ఆయన చెప్పినది రైతు రుణమాఫీ అంటూ మొదటి సంతకం చేస్తానన్నాడు. 87,612 కోట్ల రూపాయలు రుణాలు మాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. రెండు చేతులు పైకెత్తాలి. ఇలా 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 ముఖ్యమైన హామీలు అనంటూ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఆయన చేసిన రెండో హామీ ఏమిటో తెలుసా? పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తాను అని అన్నాడు. మరి 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాలకు సంబంధించిన రుణాలు, ఇందులో ఒక్క రూపాయి చేశాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. రెండు చేతులు పైకెత్తాలి. ఇలా 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 ముఖ్యమైన హామీలు అంటూ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్లో ఆయన చెప్పిన మూడో హామీ, ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు. కనీసం ఒక్క రూపాయైనా చేశాడా అని అడుగుతా ఉన్నాను. రెండు చేతులు పైకెత్తారు. ఇలా 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 ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు ఆయన చెప్పిన ముఖ్యమైన హామీలు ఇంకొకరు చదవమంటారా? ఇంటింటికి ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి. ఈ పెద్ద మనిషి చెప్పాడు 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే ప్రతి ఇంటికి 1,20,000 రూపాయలు ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. ఇలా రెండు చేతులు పైకెత్తారు. ఇలా 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 ఇంకా ముందుకు పోమంటారా? అర్హులందరికీ 3 సెట్ల స్థలం, అర్హులందరికీ 3 సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇంతమంది మీరంతా ఇక్కడ ఉన్నారు, మీలో ఏ ఒక్కరికైనా కూడా 1 సెంటు స్థలమైనా కూడా ఇచ్చాడా అని
రెండు చేతులు పైకెత్తాలి. ఇలా 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 ఇలా. ముఖ్యమైన హామీలంటూ ఇంకా ముందుకు పోతే 10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత, పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు. జరిగిందా అని అడుగుతా ఉన్నాను. ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు. చేశాడా అని అడుగుతా ఉన్నాను. సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు. చేశాడా అని అడుగుతా ఉన్నాను. ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. జరిగిందా అని అడుగుతా ఉన్నాను. పొన్నూరులో ఏమైనా కనిపిస్తా ఉందా అని అడుగుతా ఉన్నాను. మరి అందరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇవన్నీ ఏదైతే నేను చదివానో స్వయాన చంద్రబాబు నాయుడు గారు 2014లో ఇదే కూటమిగా ఏర్పడి ముఖ్యమైన హామీలు అని అంటూ ఆయన సంతకం పెట్టి ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో నుంచి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా కూడా జరిగిందా అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా మిమ్మల్ని ఈసారి మాత్రం గట్టిగా రెండు చేతులు పైకెత్తాలి. ఇలా 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 ఇలా. పోనీ ప్రత్యేక హోదా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను. అది లేదు. మరి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి వాళ్ళను నమ్మవచ్చా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. గట్టిగా రెండు చేతులు పైకెత్తాలి. ఇలా 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 ఇలా. మరి ఇప్పుడు ఏమంటా ఉన్నారు? ఇప్పుడు మళ్ళీ ఇదే కూటమిగా మీరు ఇదే కూటమిగా మళ్ళీ వీళ్ళే మోసం చేసేందుకు ఇవాళ ఏమంటా ఉన్నారు? ఇవాళ సూపర్ 6 అంటా ఉన్నారు. ఇవాళ సూపర్ 7 అంటా ఉన్నారు. ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నారు. నమ్ముతారా? ఇంటింటికి పెంచుకాలు కోరిస్తామంటున్నారు. నమ్ముతారా? మరి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇలాంటి దారుణమైన మోసాలు, ఇలాంటి దారుణమైన అబద్ధాలతో ఈరోజు మనం యుద్ధం చేస్తా ఉన్నాం. మీ అందరితోనూ అందుకే చెప్తా ఉన్నా, మళ్ళీ వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, ఆ పథకాలన్నీ ఇంటికే రావాలన్నా, మన పిల్లలు, మన చదువులు, మన బడులు బాగుపడాలన్నా, మన వైద్యము, మన ఆరోగ్యము, మన వ్యవసాయము ఇవన్నీ కూడా మెరుగుపడాలన్నా మీరు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇవన్నీ జరగాలంటే ఫ్యాన్ గుర్తు మీద 2 బటన్లు నొక్కాలి. ఫ్యాన్ గుర్తు మీద 2 బటన్లు నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు, తగ్గేదే లేదు. సిద్ధమేనా? మన గుర్తు అక్క, మన గుర్తు ఫ్యాన్ అక్క. అన్న మన గుర్తు ఫ్యాన్ అన్న. అక్క మన గుర్తు ఫ్యాన్ అక్క. అవ్వ మన గుర్తు ఫ్యాను. తాత మన గుర్తు ఫ్యాను. తమ్ముడు మన గుర్తు ఫ్యాను. మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి? ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి? సింక్లోనే ఉండాలి. ఈరోజు మీ అందరి ప్రేమ అభిమానాల మధ్య నిలుచుని మీ బిడ్డ మన పార్టీ అభ్యర్థులను పరిచయం చేస్తా ఉన్నాడు.
మీ చల్లని దీవెనలు ఆశీస్సులు నా ఎడం వైపున మీ ఎమ్మెల్యేగా నిలబడతా ఉన్నాడు, మురళన్న నిలబడి ఉన్నాడు. మంచివాడు, సౌమ్యుడు, మంచి చేస్తాడన్న నమ్మకం, విశ్వాసం నాకున్నాయి. మీ చల్లని దీవెనలు, మీ చల్లని ఆశీస్సులు ముల్లన్నపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో ప్రార్థిస్తా ఉన్నాను. నా కుడి వైపున రోషయ్య నిలబడి ఉన్నాడు. రోషయ్య అన్న, మంచివాడు, సౌమ్యుడు, మీ అందరికీ మంచి చేస్తాడన్న నమ్మకం నాకుంది. ఒక్కొక్కసారి మాటలు కొంచెం కటువుగా అనిపించినా మనసు మాత్రం వెన్నే. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు రోషయ్యన్నపై ఉంచవలసిందిగా కూడా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను మీ అందరితోనూ కూడా. మండుతున్న ఈ ఎండను ఏమాత్రం లెక్క పెట్టకుండా మీ చిక్కటి చిరునవ్వుల మధ్య మీ ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు మరొక్కసారి మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నాడు.